నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు మావీ గన్ను మీద కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఏం మాట్లాడారు, ఏం విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మావీ గన్ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎంతోమంది మావీ గన్ను గురించి విచిత్రంగా చేరుతున్నారు. దాని మీద కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఏముండాయో అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందుతున్న సమయంతోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తానని ప్రకటించడంతో పాటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావీ గన్ను పేరిట రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రజలే కాకుండా వైసీపీ నాయకులు కూడా నిర్ఘాతపోయారు, ఆశ్చర్యపడిపోయారంట. అమరావతి అనేది సెల్ఫ్ స్టెబులబుల్ ప్రాజెక్ట్ అని తెలిసి గతంలో చేసిన దుష్టాచారాన్ని జగన్ రెడ్డి మళ్ళీ మొదలుపెట్టారు. ఇలాంటి అసంబద్ధ ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల వల్ల గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నప్పటికీ తమ నాయకుడి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని వైసీపీకి, జగన్కు మద్దతుగా నిలుస్తున్న బుద్ధిజీవులు కూడా జీర్ణించలేకపోతున్నారు. అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొన్నప్పటికీ సొంత బాబాయ్ హత్య ఉదాంతం తర్వాత కూడా అధికారంలోకి రాగలిగాను కదా, ఇంకపై కూడా ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రాగలనని జగన్ రెడ్డి భావిస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు జగన్ గురించి ప్రజలకు తెలియదు, అప్పుడు జగన్ గురించి ప్రజలకు తెలియదు, గుడ్డిగా నమ్మారు. ఇప్పుడు అలా కాదే. మావీ గన్ వంటి చవకబార ఆలోచనలు జగన్ విజన్ అయితే, అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ చంద్రబాబు విజన్. హైదరాబాద్ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ జనావాసాలు లేవు. ఇప్పుడు సైబరాబాద్ అభివృద్ధి దాదాపు సంపూర్ణ కావడంతో ఫ్యూచర్ సిటీ పురుడు పోసుకుంది. అమరావతి నగరాన్ని ఈ తరం చూడగలదా అని సందేహాలు కలగడం సహజం. ఈ తరం కాకపోతే వచ్చే తరం చూస్తుంది. ఇత్తు నాటిన వెంటనే ఫలాలు రావు కదా. కూటమి ప్రభుత్వానికి 3 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3 ఏళ్లలో ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలు పూర్తితో పాటు అభివృద్ధి అవకాశాలు కల్పించే సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కృషి చేయాలి. కంపెనీలు ఏర్పడి జనసాంద్రత పెరిగితే కాలనీలు అభివృద్ధి చెందుతాయి. అమరావతి కార్యాలయాలు, సంస్థలు జనంతో కలకలలాడుతూ ఉంటే జగన్ రెడ్డి వంటి వారు వచ్చినా ఏం చేయలేరు. 2029 తర్వాత అమరావతి అభివృద్ధి ఆటోమేట్లో జరిగేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్తున్న మాట. ఇంకా చూసుకుంటా పోతే ఈ అమరావతి బిల్లు పాస్ అయిందని సంబరాలు చేసుకోవడం కాదు, ఇంకపై అమరావతిలో రెట్టింపు యుగంతో పనులు జరగాలి, అమరావతి ప్రజా రాజధాని అనే భావన వ్యాపించాలి అని కొత్త పలుకులో ఆర్కే గారు చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఎందుకు? ఏమిటి విపరీతమైన వైఖరి? పనిలో పనిగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి వైసీపీ నాయకులు ముసలి కన్నీరు కార్చారు. అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చిన రైతులను వేధించడం, మహిళలను నీచమైన మాటలతో అవమానించడం, పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం రాష్ట్ర ప్రజల మర్చిపోలేదు. నేను మళ్ళీ అధికారం లేకొస్తే రాజధానిని మార్చలేనా అని జగన్ రెడ్డి సవాలు విసురుతూనే ఉన్నారు. ఇంత జరిగా కూడా ఈ మాటలు అనగలిగారో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటేనే ఒక విషం నింపుతున్నాడు. అమరావతి అనే పేరు ఉచ్చరించడానికి కూడా జగన్ రెడ్డి ఎందుకు ఇష్టపడడం లేదో తెలియదు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అంత డబ్బు ఒకే చోట ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆయన పాతబాటి అందుకున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 1 రూపాయి కూడా కేటాయించడం లేదు. రైతులు ఉదారంగా ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతోనే మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేపడుతున్నారు. అమరావతి అనేది సెల్ఫ్ స్టెబులబుల్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా గతంలో చేసిన దుష్టాచారాన్ని జగన్ రెడ్డి మళ్ళీ మొదలుపెట్టారు. ఇలాంటి అసంబద్ధ ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల వల్ల గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నప్పటికీ తమ నాయకుడి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని వైసీపీకి, జగన్కు మద్దతుగా నిలుస్తున్న బుద్ధిజీవులు కూడా
జీర్ణించలేకపోతున్నారు. గతంలో జరిగింది జరిగిపోయింది, ఇంకనైనా రాజధాని గురించి మాట్లాడుకోవడం మంచిదని పలువురు సలహాలు కూడా ఇస్తున్నారు. అయినా ఈ టీవీ పట్టని జగన్ రెడ్డి ఇప్పుడు 3 రాజధానులను పక్కన పెట్టి మావి గన్ అనే కొత్త పేరును తెరపైకి తెచ్చాడు. అమరావతిపై జగన్ రెడ్డి పగబట్టారని మరవరాదు, అసూయ దేశంతో రగిలిపోతున్న ఆయనకు ఏ అవకాశం దక్కకుండా అమరావతి అభివృద్ధికి చంద్రబాబు పగడ్బందీ వ్యూహం ఒకటి రూపొందించడం అమలు చేయాలి అని కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారండి. ఎందుకంటే అమరావతి ఏమన్నామా, రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం లేదని జగన్ తరచూ అంటూ ఉంటారు. నిజమే అనుకుందాం. అలా ఇలా కానీ రాజధాని అమరావతి వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత జగన్ అండ్ కోకు పోకడలను గమనిస్తే వాళ్ళంతా పూల్స్ ఎవరిచ్చినట్లుగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో అమరావతిని నాశనం ఊరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిని రైతులకు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో జగన్కు మద్దతు పెరిగిందని నమ్మబలికారు. 2019లో దాదాపు 50% ఓట్లతో అధికారంలోకి వచ్చి జగన్ బలం 55% దాటిందని తాము భ్రమపడమే కాకుండా జగన్ రెడ్డిలోనూ భ్రమలు కల్పించారు. ప్రజలకు డబ్బు పంచితే గుర్తుగా ఓట్లు పడతాయని కాకిలెక్కలేసుకున్నారు. ఈ భజన బృందం మాటలు నమ్మిన జగన్ రెడ్డి వై నాట్ 175 అనే నిదాన్ని ఎత్తుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డ్యామేట్ కథ అడ్డం తిరిగిందని తెలిసి కూడా నెపాన్ని ఈవీఎంలపై లోపే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి మీద మార్పు రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అమరావతి పదం ఎత్తితేనే భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎంతోమంది అన్నారు, కానీ ఈ పొద్దు హైటెక్ సిటీ సైబరాబాద్ ఒక సిటీ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి కాలం ఉన్నంత వరకు చరిత్రలో ఎప్పటికీ అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారని గుర్తు ఉంటుంది. అమరావతిని వ్యతిరేకించిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. సినిమాలో హీరో ఉంటాడు, ఇలను ఉంటారు. హీరోను గుర్తుపెట్టుకుంటారు, ఇలను గుర్తుపెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్న అమరావతి మీద ఇలన్ క్యారెక్టర్ మటుకు ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి హీరో క్యారెక్టర్ కూడా గుర్తించుకుంటారు. అమరావతి కోసం కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నాశనం చేయడానికి ఇలన్ క్యారెక్టర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావాలా, వైసీపీలో మార్పు రావాలా, అమరావతే ప్రజా రాజధాని, మన అమరావతే అని అందరూ కూడా అనుకుంటేనే వైసీపీ వాళ్ళకు ఫ్యూచర్లో పార్టీ పరంగా కానీ ఓట్లు పడవచ్చు. కానీ అమరావతిని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయనుకుంటే అది మీ భ్రమ. ఏదో మొదట్లో వివేకానంద రెడ్డి గారిని చనిపోవడం, అది దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపడం కూడా జరిగింది. కానీ ప్రజలు అప్పుడు ఆలోచించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారని అతని క్యారెక్టర్ తెలియక ఓట్లు వేశారు. ఇప్పుడు అతని క్యారెక్టర్ చూశారు. పాదయాత్రలు చేసినా ఇంకో యాత్రలు చేసినా ఓట్లు పడే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడట్లేదు. ఇదేనండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో మావి గన్ గురించి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.